హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి. వీడియో పోస్ట్ చేసినప్పటికీ చాలా లేట్ అయిపోయిందండి. నాకైతే హెల్త్ బాగాలేదు, అందుకే చాలా లేట్ అయింది. ఇంకా భోగి రోజు మార్నింగ్ నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. జస్ట్ ఇంకా నిద్ర లేవలేదు, లేపితే ఏడ్చేస్తుందని చెప్పి తను లేచినప్పుడే లేపుదామని ఇంకా వదిలేశానండి. బయటికెళ్ళే ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, ఎందుకంటే మా వారైతే రాలేదు. సంక్రాంతి రోజు వస్తానన్నారండి. ఇంకా జస్విని తీసుకొని ముందు నేను వెళ్ళిపోయాను. మేము వెళ్తేనే అమ్మ వాళ్ళకి పండగ కదండి. ఇంకా నేనైతే వెళ్ళిపోయానండి. ఈ 3 డేస్ వ్లాగ్స్ కూడా నేను ఇందులోనే ఇంక్లూడ్ చేస్తానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జస్వి అయితే నిద్ర లేచిందండి. టైం వచ్చి 9:30 అయిపోతుంది. నైట్ అస్సలు పడుకోలేదండి, ఏడుస్తూనే ఉంది. ఇంకా అమ్మ అయితే జస్వికి నీళ్ళు అయితే పెట్టేసిందండి. ఇంకా నలుగుకి అయితే శనగపిండి తీసుకొచ్చిందండి అమ్మ. అందులో కొంచెం పసుపు, కొంచెం వరిపిండి వేసి నలుగు అయితే పెట్టిందండి, ఆయిల్ రాసి. తలస్నానం అయితే చేపించేశారండి. ఇంకా మా డాడీ ఇక్కడ సాంబ్రాణి వేస్తున్నారండి. జస్వికి అయితే రెడీ చేసేసాము, కొత్త గౌన్ వేసేసి కూర్చుందండి. ఇంకా భోగి మంట దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసానండి. చాలా కష్టపడ్డారు మా అమ్మ నాన్న నవ్వించడానికైతే. ఇంకా భోగి మంట దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోయామండి. చాలా ఏడ్చేసింది, అస్సలు వేయననేసిందండి. చాలా ట్రై చేసాము. ఇంకేదోలా అమ్మ ఎత్తుకొని ఏం చేసింది, చాలా ఏడిపిండి, ఎప్పుడూ అల్లిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఏడ్చేసిందండి. ఈ సంవత్సరం బాగానే వేస్తుంది అనుకున్నాను నేను. ఈ సంవత్సరం కూడా చాలా గట్టిగా ఏడ్చింది. మంట వేడిగా తగిలేస్తుంది కదండి, ఏంటో అనుకొని చాలా భయపడిపోయింది తను. ఇంకా అక్కడైతే 2-3 ఫొటోస్ తీసాను. దగ్గరికి వెళ్తుంటే చాలా ఏడ్చేస్తుంది. ఇంక ఇంటికి తీసుకుని వెళ్ళిపోయామండి. ఇంటి దగ్గర అయితే అమ్మ టిఫిన్ వేసేసింది. కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుందండి. బొంబాయి చట్నీ అయితే చేసింది, కొత్తిమీర లేదు. నైటే అనుకున్నాం కొత్తిమీర పచ్చడి చేసుకుందామని. ఇంకా కొత్తిమీర అయితే లేదండి, బొంబాయి చట్నీ చేసేసింది. ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఇక్కడ అమ్మ బియ్యం కలుపుతుందండి. జస్వి కూడా మంచిగా హెల్ప్ చేసేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయ్యిందండి. మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇంకా భోగి రోజు స్పెషల్స్ ఏంటంటే వైట్ రైస్, చేపల ఎగురు, పప్పుచారునండి. ఇంకా అందరం కలిసి అయితే లంచ్ చేసేసాము. మా తమ్ముడికైతే ఏమీ లీవ్స్ లేవండి. 3 డేస్ కూడా వర్కింగ్ డేసే. ఏ రోజు ఇంటి దగ్గర అయితే లేడండి. ఇంకా లంచ్ అయితే చేసేసాము. ఇంక ఈవినింగ్ అయితే అయిందండి. జస్వికి అయితే జంతిక ముక్కలు ఇచ్చాను, అవి తింటుందండి. మా పెద్దమ్మ అయితే వచ్చింది, అమ్మ టీ పెట్టేసిందండి. అందరం కలిపి తాగేసాము. ఇది సున్నుండలకి మినుములు ఉంటాయి కదండి, అవి అయితే విసిరించింది అమ్మ. ఇంకా అవే జస్వి బాగున్నాయని చెప్పి అమ్మకు చెప్తుంది చూసుకుంటా. ఇంకా నైట్ అయితే అయిందండి. మా వీధిలో పద్మ అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కోన్ చాలా బాగా పెడుతుంది అనమాట. ఇంకా కోన్ అయితే పెట్టించుకున్నానండి, ఒక్క చేతికే పెట్టించుకున్నాను. ఏంటోనండి, కోన్ పెట్టగానే హ్యాండ్ అంతా ఇచ్చింగ్ వచ్చేసింది. ఎందుకో భయం వేసిందండి. ఇంకా సెకండ్ హ్యాండ్కి అయితే పెట్టించుకోలేదు. కోన్ అయితే పెట్టించేసుకొని కిందకైతే వెళ్ళానండి. ఆ అమ్మాయి ముగ్గులు వేస్తుంది అన్నమాట. కిందకైతే వెళ్ళాను, మా ఇంటి కిందకి. ఇంకా ముగ్గులు వేసిందండి. తన దగ్గర కూర్చొని కొంతసేపు వీడియో అయితే తీసుకున్నాను. వీడియో తీసుకొని పైకైతే వచ్చేసామండి. పైకైతే వచ్చేసి డిన్నర్ చేసేసాము. అంతేనండి, మా భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమీ హడావిడి ఏమీ లేకుండా. మరుసటి రోజు సంక్రాంతి. ఇంకో జస్వి రెడీ అయ్యింది. ఈ వీడియో అయితే నేను తీయలేదండి, మా తమ్ముడు తీశాడు. మార్నింగ్ రెడీ చేసేసారు. నాకైతే హెల్త్ బాగాలేదండి. ఇంకా సంక్రాంతి, కనుమ మేము ఏమీ చేసుకోలేదు. నేనైతే సంక్రాంతి రోజు ఇంకా హాస్పిటల్లో ఉన్నాను. నాకు అస్సలు బాగాలేదండి. మా వారైతే సంక్రాంతి రోజు మార్నింగ్ వచ్చారు. మూవీకి వెళ్దాము, టెంపుల్కి వెళ్దామని చాలా అనుకున్నాము, ఇంకేమీ అవ్వలేదు. ఇది కనుమ రోజు అండి. కనుమ రోజు మార్నింగే ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు కాకినాడ. మేమైతే ఉన్నామండి, ఇంకా రెడీ చేసాము అలాగా. ఇదైతే ముక్కనుమ రోజు. ఆ రోజు కూడా ఇంకా రెడీ చేసామండి. నేనైతే ఏం రెడీ అవ్వలేదు, మా వారు కూడా కాకినాడ వచ్చేసారు. సంక్రాంతి, కనుమ ఏమీ చేసుకోలేదండి మేమైతే. నాకు సడన్గా హెల్త్ అయితే బాగాలేదు, ఇంకేం చేస్తామండి, మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా. ఇంకా జస్విని ఎందుకు అలా ఉంచడం అని చెప్పి అమ్మ రోజు స్నానం చేపించి జస్వికి బట్టలు అయితే వేసేదండి. కొత్త డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం జస్వికి.
ఇంకా జస్విన్ అయితే రెడీ చేసేవాళ్ళం అంతేనండి, మేమేమీ రెడీ అవ్వలేదు. ఇంక ఇది లాస్ట్ డే అండి. జస్వికి ఫ్రాక్ వేసాను ఆ రోజు. తిరగమని చెప్తే తిరుగుతుందండి. కొన్ని కొన్ని అర్థమవుతున్నాయి. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే తీసాను. ఈ రోజుకి కొంచెం పర్వాలేదండి, నాకు బాగానే ఉంది. తర్వాత సండే రోజు మా వారైతే వచ్చారండి. ఇంకా సంక్రాంతి రోజు వెళ్ళవలసిన టెంపుల్కి మేము సండే రోజు వెళ్ళాము. అమ్మవారి టెంపుల్ అండి, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ అమ్మవారిని దర్శించేసుకొని పక్కనే వినాయకుడు, బాబా ఉంటారండి, వాళ్ళకు కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మా ఊరి గ్రామదేవత అంటారు కదండి, ఆవిడ పేరంటాలమ్మ తల్లి, ఆవిడకి వెళ్ళి పళ్ళు పెట్టామండి. సంక్రాంతి రోజు పెట్టాలి, ఇంకా సండే పెట్టాము. ఇంకోండి ఈ విధంగా ఉంటుంది టెంపుల్. అక్కడే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి, చాలా బాగుంది కదా. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే మా వారికి మా పాపకి నేను తీశాను. ఇంకా జస్వి చూడండి, సంక్రాంతి రోజు వేసిన ఫ్రాక్ వేశాను జస్వికి. ఇక్కడ చాలా తీర్థం అయితే జరుగుతుందండి. సంక్రాంతి రోజు అయితే భలే ఉంటుంది. అంతా తీసి వ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏమీ అవ్వలేదు. ఒక్క షాప్ ఉందండి అంతే. అలా జస్వికి ఏమైనా తీసుకుందాం అనుకున్నాం కానీ ఏం తీసుకోలేదు. తర్వాత చింతాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది ఫస్ట్ టైం విజిట్ చేసాం మేము. చాలా బాగుంటుందని చెప్పారండి. అందుకే ఇంకా మా వారు నేను జస్విని తీసుకొని బండి మీద వెళ్ళామండి. ఖాళీగానే ఉందండి. కనుమ రోజు అవుతుందంట తీర్థం. మేము కనుమ అయిన తర్వాత వెళ్ళాం కదండి, చాలా బాగుంది. అమ్మవారి వెనకాల ఇలా పుట్టుందండి, ఫస్ట్ టైం చూశాను. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయిందండి. ఇంక ఇక్కడ ఒక 2-3 షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే జస్వికి ఈ ఏబిసిడి చార్ట్ అయితే తీసుకున్నాను. ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. 1 అయ్యింది. ఇంక ఈరోజు స్పెషల్స్ వైట్ రైసు, మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ చేసిందండి అమ్మ. ఇంక ఈవినింగ్ అయితే గారెలు వేసిందండి. అవి తినేసి పార్క్ అయితే వెళ్ళాము. కొంతసేపు వాకింగ్ చేసి వచ్చేసాము జస్విని ఆడిపించి. ఈ సంవత్సరం అయితే ఈ విధంగా మేము పండుగ సెలబ్రేట్ చేసుకున్నామండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.